సంకల్ప బలంతో మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించాలని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సెట్విన్ ఆధ్వర్యంలో నవరత్నాలు కార్యక్రమం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో సర్టిఫికెట్లను మంత్రి ప్రదానం చేశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలతో డిజిటల్ కంటెంట్, మెటీరియల్ పంపిణీ, పయోనీర్ కోచింగ్, విద్యానిధి, నవరత్నాలు రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు మంత్రి. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మొత్తం పాలమూరు జిల్లా అంతా ముందుగా మొదటి ఫేజ్ లో తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా. నేను సెట్విన్ సంస్థ చెప్తా ఉన్నా, ఒకసారి మీరు విజిట్ చేయండి కంపల్సరీ. అమర్చింత నాకు నియోజకవర్గం అమర్చింతలో అది కార్యక్రమం తీసుకున్నారు. నేను వాళ్ళు మీకు అటాచ్మెంట్ చేస్తా. ఇది మనం పైలట్ ప్రోగ్రామ్ గా ఏ చిన్న మంచి పని ఎవరు చేసినా అది మంచిని మంచి అని చెప్పే ధైర్యం ఉండాలి, చెడును చెడు చెప్పే ధైర్యం ఉండాలి. అప్పుడే కానీ కొద్ది సమాజానికి మనం ఏమైనా చేసిన వాళ్ళం అవుతామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇచ్చే 10 రూపాయలైనా లేకుంటే ఇచ్చే ప్రతి స్కీమ్ అయినా కూడా మహిళల చేతిలో పెడితేనే కొంత సురక్షితంగా ఉంటుంది, మహిళల చేతిలో పెడితేనే కొంత అభివృద్ధికి ముందు పోయిన వాళ్ళమవుతామనే ఆలోచనతో ఉంది. కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందు పైలట్గా ప్రోగ్రామ్ కింద మహబూబ్నగర్లో చూసి దీన్ని మొత్తంగా స్టడీ చేస్తా. దీన్ని ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా విస్తరింపజేసి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నా ఏ చెల్లి కూడా ఇంటి వాళ్ళ మీద కానీ భర్త మీద కానీ డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా ఆలోచన చేసే శక్తిని ఇచ్చేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేద్దామనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చాలా గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి ఇదే తేడా. గత ప్రభుత్వంలో మిమ్మల్ని బికారులు చేసిండ్రు, యాచకులుగా చేసిండ్రు, అడుక్కునే స్థాయికి దిగజార్చిండ్రు. అది ఏ స్కీమ్ అయినా సరే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా సరే, మిగతా ఎటువంటివైనా సరే. కానీ మేము మహిళలను ఉన్నతంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన శక్తియుక్తులను సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మహబూబ్ నగర్ ఫస్ట్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఈ పట్టణంలో శ్రీకారం చుట్టినాం. ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది దేనికి సంకేతం అంటే, మహిళలు ముందుండే ఈ కార్యక్రమం, మహిళలు మీదేసుకొని ముందుకు నడిపే ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది మహబూబ్ నగర్ పట్టణం అన్ని రంగాలలో ముందుండాలి, నెంబర్ 1 ఉండాలి, ఫస్ట్ ఉండాలి అన్న ఒక లక్ష్యంతో తయారు చేయబడ్డది.